ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్‌ను పెడతారని సమాచారం. ఈ చిత్రంలో టొవినో నటించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరగగా, రీసెంట్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ 31లో టొవినో థామస్, బీజు మీనన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు పృథ్వీరాజ్. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బసూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్ వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోనూ పలు లొకేషన్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. 1950లలో మాదక ద్రవ్యాల మాఫియాకు అడ్డాగా ఉన్న మయన్మార్, ఉత్తర థాయిలాండ్ మరియు తూర్పు మయన్మార్లో ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ భారీ రెమ్యునరేషన్‌తో పాటు లాభాలలో 50% వాటాను డిమాండ్ చేశాడట. రుక్మిణి వసంత్ మహిళ ప్రధాన పాత్రగా దాదాపుగా నిర్ధారించబడింది. ప్రకాష్ రాజ్, ప్రభాస్ శ్రీను మరియు ఇతరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. టొవినో థామస్ ఈ చిత్రంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. భువన గౌడ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. రవి బసూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. భారీ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2,000 కోట్ల పైగా కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమంటూ అభిప్రాయపడుతున్నారు అభిమానులు. ఇప్పటికే సినిమా షూటింగ్ లో పాల్గొన్న తారక్ యాక్షన్ ఎపిసోడ్స్‌లను శరవేగంగా పూర్తి చేస్తున్నాడని సమాచారం. ప్రశాంత్ నీల్ సైతం ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడట. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి సినిమా నెక్స్ట్ లెవెల్లో హిట్ చేయాలని కసితో ఉన్నారు. మరి ఈ ఇద్దరు అనుకున్నట్లుగానే సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుందా లేదా తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడని టాక్. ఇంతకీ ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరో కాదు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ మోహన్ బాబు కాంబోలో రాజమౌళి యమదొంగ సినిమా రూపొందింది సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళ కాంబో మళ్ళీ రిపీట్ కాలేదు. త్వరలోనే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపించనున్నారని న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.